ఎన్ని చేసిందని ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ రైస్ అండి. కోకోనట్ మిల్క్ రైస్ ఎలా చేయాలో వీడియో చూసేద్దాం రండి. మనం ముందుగా ఫ్రెష్ కోకోనట్ అనేది తీసుకునేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనం మిక్సీ చేసుకొని మిల్క్ అనేది తీసేసుకుందామండి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకునేసి దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి. ఈ విధంగా మన కోకోనట్ మిల్క్ అనేది మనం తీసి పక్కన పెట్టుకుందామండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. మనం బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందాము. 2 ఆనియన్స్ 3 పచ్చిమిర్చిస్ అని యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ అనేది వాష్ చేసి పెట్టుకుందామండి. ఈ కోకోనట్ రైస్కి మన జీరా రైస్ అనేది వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ అనేది. అందుకని ఈరోజు నేను జీరా రైస్ అనేది తీసుకుంటున్నాను. మనం ఈ రైస్ని బాగా 2 times వాష్ చేసేసుకొని ఒక 15 minutes సోక్ చేసి పెట్టుకుందామండి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక 3 టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. ఈ టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నామండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామండి. మనం దీంట్లో పుదీనా అవన్నీ వేయకూడదు, అంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. అందుకని మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసేద్దాము. దీన్ని క్లోజ్ చేసేసి మనం కుక్కర్ వరకు వెయిట్ చేద్దాము. మన మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేద్దాము. మన వాటర్ మొత్తం డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఒక 15 minutes అనేది దమ్ చేసేద్దాము. చూస్తున్నారు కదండి, మన రైస్ అనేది బాగా దమ్ అయిందండి. మన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కోకోనట్ మిల్క్ రైస్ అనేది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుంటాను.